మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి వద్ద ఉన్నటువంటి జలతరంగని వాటర్ ఫాల్స్ వద్ద అయితే మెడికల్ స్టూడెంట్లు గల్లంతైన విషయం అయితే తెలిసిన విషయమే. ఇందులో 8th క్లాస్ నుంచి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఒకే స్కూల్ నుంచి కాలేజీ నుంచి ఈరోజు మెడిసిన్ చదివినప్పుడు కూడా అనుకోకుండా ఒకే కాలేజీలో సీట్లు రావటం, ఆ స్నేహం అనేది ఎంత గొప్పదో మనం చెప్పొచ్చు. ఈరోజు ఈ 8 సంవత్సరాల స్నేహంతో పాటు ఆ ఇద్దరు విద్యార్థులకైతే ఒకేసారి మృత్యువు కూడా ఆ స్నేహాన్ని విడవలేనిటువంటి ఘటన అయితే ఈరోజు బొబ్బిల్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే బొబ్బిల్లో ఉన్నాం. ఈ బొబ్బిల్లో ఏదైతే ఆ వాటర్ ఫాల్స్లో గల్లంతైనటువంటి ఆ సౌమ్య ఇంటి వద్ద అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి ఆ సౌమ్య తండ్రి అయితే మాత్రం ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు, మనం చూడొచ్చు. చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా అంతా ఈ యొక్క ప్రాంతం చూసుకుంటే ఒక హృదయ విదారకమైనటువంటి ఒక ఘటనగా అయితే మనం చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మనం ఆ ఇంటి వద్ద అయితే ప్రజెంట్ అయితే మనం అయితే ఉన్నామో చూడొచ్చు. అక్కడ తండ్రి అయితే ఆ ఏదైతే సౌమ్య ఉన్నారో ఆ సౌమ్య ఒక చిత్రపటానికైతే నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అంత్యక్రియలు అయితే మాత్రం ఒకవైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటి దగ్గర చూసుకుంటే ఒకవైపు మాల వేసి ఆ యొక్క చిత్రపటానికైతే ఒకవైపు నివాళులు అర్పిస్తున్నటువంటి ఆ తండ్రి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ప్రధానంగా అక్కడ ఆ డొంకిన వలసకి చెందినటువంటి అమ్మాయి అమృత ఎవరైతే ఉన్నారో అలానే మీ అమ్మాయి అయినటువంటి ఈ సౌమ్య గారు అంటే ఇద్దరు కూడా 8th క్లాస్ నుంచి కూడా కలిసిమెలిసి చదువుకొని ఒకే కాలేజ్ చదువుకొని అలాగే లాంగ్ టర్మ్లో కూడా ఒకే కాలేజీలో చదువుకొని ఈరోజు కూడా ఇటువంటి ఘటన ఈ విధంగా కలిసివేసింది. మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు ఏంటి? ఏ విధంగా అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. మామూలు బాధ కాదు. చాలా అన్యాయం చేసి వెళ్ళిపోయినారు ఇద్దరు. ఆ అమ్మాయి మొన్న మా ఇంట్లోనే కూడా వీడియో తీసుకుంది. ఆ అమ్మాయి జ్ఞాపకాలు కూడా మా దగ్గర ఉండిపోయింది. వీళ్ళిద్దరూ ఒకేలా చదవడం, ఒకే దగ్గర లాంగ్ టర్మ్కి వెళ్ళడం, ఒకే కాలేజీలో మళ్ళీ ఎంబీబీఎస్ సీట్ రావడం, మళ్ళీ ఒకేలాగా విహారయాత్రకి వెళ్ళడం, ఒకే దగ్గర చచ్చిపోవడం, ఒక అంబులెన్స్ మీద రావడం చాలా దీనిగా ఉంది. మరి జీవితంలో మేము కోలుకోలేము. అంటే మీరు చిన్నప్పటి నుంచి పాపతో మీరు ఉన్నటువంటి సంగత్యం ఏ విధంగా ఉండేది? పాపకి మా పాప 22 సంవత్సరాలు వచ్చినా నాకు 2 సంవత్సరాల పాపలాగా ఉండేది. ఎందుకు అంటే ఎప్పుడు నా తండ్రి కూతురులాగా ఉండే ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళమి, దెబ్బలాడుకునే వాళ్ళమి, కలుసుకునే వాళ్ళమి. అలాగే నా గుండెల మీద ఎప్పుడు వచ్చినా నా గుండెల మీద పడుకుంటుంది. 22 సంవత్సరాలు వచ్చినా నా గుండెల మీద పడుకుంటుంది. మొన్న వినాయక చవితికి వచ్చినా ఆ 2 రోజులే ఉంది. ఆ 2 రోజులు కూడా నా గుండెల మీద పడుకైంది. మరి ఇంకా అవి చనుచుకుంటే ఇంకా కష్టంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. అలాంటి కూతుర్ని కనలేము, సంపాదించలేము. అంత తెలివైంది అయ్యి. అందరికీ తనంటే ఇష్టం. మా తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు మానేసి దీన్ని ఎక్కువ ముద్దిస్తారు. ఇదంటేనే వాళ్ళకి ఇష్టం. వాళ్ళ పిల్లల కంటే ఇదంటే ఇష్టం. మరి దేవుడు మరి చూడలేకపోయాడు అంతే. సో ఇది ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఆ సౌమ్య ఉన్నారో ఈ గ్రామంలో చూసుకుంటే ప్రధానంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకైతేనేమి అలాగే కుటుంబ సభ్యులకైతేనేమి అందరికీ కూడా ఈరోజు తీరని లోటైతే మమ్మల్ని విడిచి వెళ్ళిపోవడం అయితే అందరినీ కలిసివేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి ఆ తండ్రి అయితే చెప్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నివాసులు ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ విధంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పక్కనే ఉన్నటువంటి వ్యక్తి కూడా మనతో పాటు చెప్పండి, ఆయన పెద్ద అయినా ఏంటి ఈరోజు ఈ సౌమ్య ఈ విధంగా జరిగింది, మీతో ఏ విధంగా ఉండేవాళ్ళు ఏంటి? మేము ఎప్పుడు మా నలుగురు అన్నదమ్ములకి ఒకే కూతురు అని చెప్పి మేము చూసుకున్నాం. నాకు పిల్లలు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు. కానీ ఈ పిల్లల మీద మేము అందరూ ఓపెస్ పెట్టుకున్నాం. అంటే ఏంటంటే ఎందుకంటే ఓపెస్ నేను ఒక పెయింట్, మా అన్నయ్య ఒక తాపి పనివాడు, ఏదో
నిజంగానే ఆ పిల్ల ఆ అదృష్టమో దురదృష్టం మీరు తెలియదు కానీ నాకు కష్టపడి ర్యాంక్ అది సంపాదించి ఎంబీబీఎస్ అయిపోతుంది. ఇంకో రెండు సంవత్సరాలు అయిపోతుంది. చిన్న మొత్తం మీకు కుటుంబం అంతా నేను చూసుకుంటాను, చేస్తాను, చెందుతాను. మొత్తం టోటల్ కుటుంబం 2 సంవత్సరాలు ఆగని చిన్న అనే పిల్ల ఎలాగండి వెళ్ళిపోద్ది. చాలా 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 బాధాకరం. ఎలా చెప్పాలి, ఇంకేం చెప్పలేదు సార్, ఇంకేం చెప్పలేదు. మరి ఇంకా ఆగిపోవడం చిన్నప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు ఈ పైకి వచ్చారు. ఈ పైకి వచ్చి పిల్లలు ఎంత ప్రయోజనం చేశారంటే ఎంతో గుర్తింపే. నిజంగా చెప్పాలంటే మేము వాళ్ళు ఒక చిన్న పిల్లల్లాగా ఉండేవాళ్ళు, ఒక దగ్గర ఉండేవాళ్ళు. ఈరోజు 3 పిల్లలు ప్రయోజకుడు చేసినంటే అప్పలేడంటే ఎంతో పేరు పెంచుకి చెడ్డకి దేనికే నన్ను. ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకటే చెప్తున్నారు. ఏదైతే సౌమ్య తండ్రి అయితే ఉన్నారో, తండ్రి కూడా అప్పలనాయుడు, మేస్త్రి అప్పలనాయుడు అంటే ఈ చుట్టుపక్కల అయితే మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. ఈరోజు తన పిల్లలని అందరి పిల్లల్ని చూసుకున్నటువంటి అందులో చూసుకుంటే ఏదైతే సౌమ్య అయితే ఉన్నారో ఆ సౌమ్యానికి అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకైతే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా అందరి మధ్య అయితే ఆ విధంగా కలివిడిగా ఉండేవాళ్ళు. ఈరోజు మా మధ్య లేరు అనే ఒక ఆలోచన అయితే మాత్రం మమ్మల్ని తీవ్రంగా కలసవేస్తుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ డొంకినవలస గ్రామానికి చెందినటువంటి అమృత ఓ మెడికల్ స్టూడెంట్ అయితే మృతి చెందినటువంటి సంఘటన అయితే తెలిసిన విషయమే. ఈ ప్రస్తుతం అయితే ఆ స్వగృహం నుండి అయితే మనం ఉన్నాం. ఇప్పటికే అంత్యక్రియలు అయితే పూర్తి చేసుకునే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఆ కుటుంబం అంతా కూడా ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి అంతా కన్నీరు పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఈ డొంకినవలస గ్రామం ప్రజలంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి అయితే ఒక ఉన్నత చదువులు చదివాలనే ఒక ఆకాంక్ష అయితే ఏదైతే ఆ విద్యార్థిని ఉందో ఆ విద్యార్థిని ఈరోజు మెడికల్లో సీట్ సంపాదించడం జరిగింది. అది కూడా మెరిట్లో అయితే సీట్ సంపాదించడం జరిగింది. ఎన్నో ఆశలతో కోటి ఆశలతో ఆ యొక్క విద్యార్థినిపై అయితే ఆశలు పెట్టుకున్నటువంటి కుటుంబం అయితే మాత్రం ఈరోజు హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి అయితే కనిపిస్తుంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి అమృత తండ్రి అయినటువంటి వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు మీకు ఈ విధంగా జరగడం అయితే మాత్రం చాలా బాధాకరమైన విషయం. అధికారులు ఏ విధంగా ఈ విషయాన్ని తెలియచేశారు ఏంటి? మా పాప పిల్లలందరూ అడిగారా లేదా అన్న విషయం నాకైతే తెలియదు. మా పాప మాత్రం పర్సనల్గా నాన్న ఇలాగా ఆదివారం నాడు ఉదయం ఫోన్ చేసి ఇలాగా టూర్ వెళ్తాం నాన్న సరదాగా ఈరోజు సెలవు అని చెప్పి అడగడం జరిగింది. దాంతో సరే పిల్లలు కదా అందరూ సరదాగా ఇల్లు వస్తారు అన్న ఉద్దేశంతో నేను వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది. అయితే అనుకోని సంఘటనలో వీళ్ళేదో ఆ ఏట్లో దిగినప్పుడు సడన్గా వాటర్ ఉధృతంగా వచ్చేయడం వల్ల పిల్లలు ఒకసారిగా 5 పిల్లలు కొట్టుకుపోవడం, 2 సేవ్ అవ్వడం, మిగతా 3లో 2 పిల్లలు బాడీలు దొరకడం, తర్వాత మగపిల్లడు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఆ పిల్లడు ఆచూకీ తెలియకపోవడం, తర్వాత ఆ 2 పిల్లలు ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళు సేవ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ మా పిల్లలు ఇలా అయిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. బాధపడడం తప్ప మేము చేసింది ఏమీ లేదు. అయినప్పటికీ ఆశ్రమ కాలేజీ తరపు నుంచి ఆ ప్రిన్సిపాల్ కొంచెం స్పందించి బాడీలకి ఏదైతే బొబ్బిలి విజయనగరం జిల్లా మాకు కానీ లేకపోతే బొబ్బిలి పట్టణానికి కానీ 2 అమ్మాయిల్ని వాళ్ళు 2 అంబులెన్స్ అరేంజ్మెంట్ చేసి మా పిల్లల్ని సేఫ్గా మృతదేహాల్ని పంపించడం కూడా జరిగింది. అందుకు యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ ఇక మీదట ఇలాంటి పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. అది అధికారులు కొంచెం దాని మీద అయిపోయింది ఏదో అయిపోయింది. ఇక మీదట కూడా ఎటువంటి పిల్లలు వెళ్ళి ఇలాంటి ప్రమాదాలు ఇరుక్కొని తల్లిదండ్రులు మనసుకు క్షోభ పడకూడదని మేము ఆశిస్తున్నాం. అది మీకు మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ అలాగే అధికారులు కానీ మిమ్మల్ని ఎవరైనా సరే కలవడం జరిగిందా? మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కలిశారు, అలాగే అధికారులు కలిశారు. మా బొబ్బిలి రాజు గారు కావచ్చు, లేదా ఎక్స్ ఎమ్మెల్యే తెంటూ
లక్ష్మీనారాయణ కావచ్చు, వాళ్ళు రావడం జరిగింది, పరామర్శించడం జరిగింది. సానుభూతిని కూడా తెలియజేశారు ఇంటికి వచ్చి. అధికారుల వల్ల ఎటువంటిది ఏమీ లేదు. మా మా దురదృష్టం. అంతకన్నా మేము ఎవరు ఏం చేశారో ఎవరు ఏం చేయలేదా అని దానికన్నా మా దురదృష్టం వల్ల మేము ఇలాగా చింతించాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నారు, ఆ తండ్రి అయితే మాత్రం ఒక రకం మనోవేదన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అలాగే రాజకీయ నాయకులు అందరూ పరామర్శకు అయితే వస్తున్నారు, కానీ ఎవరు ఏం చేసింది ఏమీ లేదు. ఈరోజు చూస్తే ఇటువంటి సంఘటన అయితే మాత్రం మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు అయితే మాత్రం దీని మీద ఒక పటిష్టమైన భద్రత అయితే తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఈరోజు బొబ్బిలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కన్నీరు మున్నీరులు అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈ ప్రధానంగా ఈ రావు వీధి అనే ఈ వీధిలో వీళ్ళైతే నివాసం ఉంటున్నారో ఈ వీధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకటి చెప్తున్నారు, మా వీధిలో ఉన్నటువంటి ఏదైతే సౌమ్య ఉన్నారో ఈ సౌమ్య వ్యక్తి అయితే మాకు మొట్టమొదటిసారిగా ఈ వీధిలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఈ సీట్ రావడంతో మేము ఎంతకన్నా సంతోషించాము. ఈరోజు ఈ విధంగా జరగడం అయితే మాత్రం మమ్మల్ని అందరినీ తీవ్రంగా కలిసివేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఆ డొంకిన వలసకు సంబంధించినటువంటి అమృత ఎవరైతే ఉన్నారో అమృత అలాగే ఈ సౌమ్య ఇద్దరు కూడా ఒక ప్రాణ స్నేహితులుగా చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆ రోజు ఏదైతే 8th క్లాస్ నుంచి కూడా ఈ రోజు వరకు సుమారుగా ఎంబీబీఎస్ ఈ సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నారు. అంటే లాంగ్ టర్మ్ మధ్యలో ఉన్నదంటే సుమారుగా 8 years వీళ్ళైతే చాలా ప్రేమ అనురాగాలతో అయితే స్నేహం పూర్వకంగా అయితే ఉన్నారు. ఈరోజు ఈ మృత్యువు కూడా ఈ విధంగా ఇద్దరిని కూడా ఒకేసారి అయితే ఈ విధంగా తీసుకుపోవడం అనేది అందరినీ కలిసివేస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే అక్కడ వాటర్ ఫాల్స్ నుంచి కూడా ఈరోజు ఒకేసారి పోస్ట్ మార్టం జరగడం, అలాగే ఒకేసారి అంబులెన్స్లో తన స్వగ్రహానికి తన బాడీ రావడం, అలాగే ఇక్కడ బొబ్బిలో ఉన్నటువంటి సౌమ్య ఈ స్వగ్రహానికి ఈ బాడీ రావడం అయితే మాత్రం ఈ ప్రాంతవాసులను అయితే తీవ్రంగా కలిసివేస్తుంది. అంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, బొబ్బిలి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.